స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజున ఇక్కడ మంచికంటి హాల్లో ఎస్సీ వర్గీకరణ అంశం మీద మేధావుల యొక్క సంఘీభావాన్ని పొందేందుకోసం ఏర్పాటు చేసిన సదస్సుకి మనం ఇక్కడ వచ్చాము. మన ఈ సదస్సుని ప్రధానంగా జేఏసీ, బీసీ సంఘాల జేఏసీ, తర్వాత జాషువా సాహిత్య వేదిక, స్పర్శ సామాజిక అధ్యయన వేదికలు, తెలంగాణ పీపుల్ జేఏసీ అందరి ఆధ్వర్యంలో మేధావుల సంఘీభావ సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మన నాయకులు వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకుందాం. నమస్తే అండి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈరోజు జరుగుతున్న మేధావుల సంఘీభావ సదస్సు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, రిజర్వేషన్ల సమస్య అనేది ఎప్పుడు వచ్చినా కూడా సమాజంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న వర్గం ఒకటి, రిజర్వేషన్ల వల్ల నష్టపోతున్న వర్గం ఒకటి అనే పద్ధతిలో రెండు వర్గాలుగా విడిపోతాయి. దాంట్లో ప్రధానంగా ఇప్పటి వరకు మనం సమాజంలో రెండే వర్గాలుగా, ఒకటి అగ్రకుల రిజర్వేషన్లకు వెలుపల ఉన్న వర్గం ఒకటి ఉంటుంది, రిజర్వేషన్లు అనుభవిస్తున్న దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన వెనుకబడిన కులాలకు సంబంధించిన వర్గాలు ఒకటిగా ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఎంఆర్పిఎస్ మన ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితి. దీంట్లో ఇప్పటివరకు రిజర్వేషన్లని అనుభవిస్తున్న వర్గంలోనే ఒక వర్గం తనకంటే పై స్థాయిలో ఉన్నది కాబట్టి దాంట్లో ఏబిసిడి వర్గీకరణ జరగాలనే ఒక న్యాయమైన డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు ఇప్పటివరకు రిజర్వేషన్లని అనుభవిస్తున్న ఆ వర్గం ఏదైతే ఉందో అందులో దాన్ని బాగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ముఖ్యంగా మాదిగా అనే దాంట్లో రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణ అంతరాలని మన సమాజంలో ఎట్లయితే అగ్రకుల సామాజిక వర్గాల నుంచి మిగతా కులాలను ఎట్లయితే వేరు చేసి అణచివేతకు గురవుతున్న కులాలకు రిజర్వేషన్లో ఒక న్యాయమైన హక్కు, అదొక ప్రజాస్వామికమైన హక్కు అని ఎట్లయితే మనం గుర్తిస్తున్నామో, ఆ రిజర్వేషన్లు అనుభవిస్తున్న కులాల్లో కూడా మళ్ళీ అంతరాలు ఉన్నమాట వాస్తవాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే ఇలా బీసీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. అట్లా ఎస్సీలలో కూడా ఒక కులంగా లేవు, అవి చాలా కులాలుగా, అందులో చాలా ఉపకులాలుగా ఉన్నాయి. వాటిలో తరతర సామాజిక వర్గాల విభజన, అణచివేతలు, వాటి యొక్క స్థాయిలు ఉన్నాయి. కాబట్టి అందులో కూడా వర్గీకరణ జరగాలి అనేది ఒక న్యాయమైన ప్రజాస్వామిక డిమాండ్. ఇది సమాజంలో ముందుకొచ్చింది. అట్లా ఎస్టీల్లో కానీ ఎస్సీల్లో కానీ రెండుగా ఉన్న ఆ జాతులలో కూడా వర్గీకరణ న్యాయమైనది అనేది సమాజం మొత్తం గుర్తిస్తున్నది. కానీ దాన్ని చట్టసభలు, ప్రభుత్వాలు ఇప్పటివరకు చాలా జాప్యం చేసినప్పటికీ చివరికి ఏబిసిడి వర్గీకరణకి సుప్రీంకోర్టు ఇవాళ ఒక అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాంట్లోనే ఉమ్మడిగా రిజర్వేషన్లను అనుభవిస్తున్న మాలకు సంబంధించిన వాళ్ళు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కుల వ్యవస్థలో ఉన్న అంతరాల ప్రకారంగానే రిజర్వేషన్లు ఎట్లయితే పెట్టామో మాదిగలో కూడా ఖచ్చితంగా అంతరాలు ఉన్నాయి. ఆ అంతరాల ప్రకారంగానే ఏబిసిడి వర్గీకరణ జరగడం న్యాయమైనది అని ఇవాళ సమాజం మొత్తం గుర్తిస్తున్నది. ఆ రిజర్వేషన్ల అంతరాలని నిరాకరించిన ఒక వర్గం మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నది. కానీ సమాజం మొత్తం కూడా ఏబిసిడి వర్గీకరణని సమర్థిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏబిసిడి వర్గీకరణ చట్టరూపం తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా అమల్లోకి సాధ్యమైనంత త్వరలో రావాలి అనేది మనందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. సుప్రీంకోర్టు ఫైనల్గా ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే అది రాష్ట్రాల వారీగా వారు అమలు చేసుకోవచ్చని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అది ప్రస్తుతం మన రాష్ట్రం చేతుల్లో ఉంది. అయితే రిజర్వేషన్ ఫలితాల్లో ఉన్న అంతరాలు ఏదైతే ఉన్నాయో కొన్ని వర్గాలకి రిజర్వేషన్లు అందుతున్నాయనే అభిప్రాయం ఏదైతే వ్యక్తమైందో, డిప్రెసర్ ఆఫ్ ది డిప్రెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి అనేటువంటి అంశం అయితే అందరూ అంగీకరిస్తుంది. దీనికి సంబంధించి వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా న్యాయం మాత్రం జరగాల్సిందే అనేటువంటి విషయం మాత్రం అందరూ కోరుకునేది. దానికి సంబంధించి మరింత వివరణ కోసం ఎంఆర్పిఎస్ నాయకులుగా ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాది సుగుణారావు గారిని మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇవాళ గత 30 సంవత్సరాలుగా తెలుగు నేల మీద ఒక బలమైనటువంటి సామాజిక న్యాయ ఉద్యమం దండోరా ఉద్యమం. ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాల్లో 59 కులాలకు న్యాయం జరగాలనేటువంటి గొప్ప రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయమైనటువంటి డిమాండ్. ఇవాళ అనేకమైనటువంటి విషయాల్లో ఇవాళ వర్గీకరణ సమస్యను కేవలం మాదిగ సమస్యలాగా చిత్రీకరించినటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. వర్గీకరణ సమస్య అనేది
మాలామాదిగ సమస్య కాదు. వర్గీకరణ సమస్య అనేది రిజర్వేషన్ల సమస్య. వర్గీకరణ సమస్య అనేది సామాజిక న్యాయమైనటువంటి సమస్య. సామాజిక న్యాయం అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతికమైనటువంటి న్యాయం జరగాలనేటువంటి డిమాండే ఇవాళ వర్గీకరణ డిమాండు. అందుకే రాజ్యాంగబద్ధమైన డిమాండు, సామాజిక న్యాయమైనటువంటి డిమాండు. రెండవది, ఇవాళ ఏదైతే రిజర్వేషన్ల అంశం ఉందో, రిజర్వేషన్లు అంటేనే ఇవాళ ఈ సమాజంలో అన్ని రంగాల్లో ఎవరైతే అణచివేతకు గురైనరో, అన్ని రంగాల్లో ఎవరైతే దోపిడీకి గురైనరో, అన్ని రంగాల్లో ఎవరైతే వివక్షతకు గురైనరో ఆ రంగాలన్నిటికీ ప్రతి ఒక్క కులానికి న్యాయం జరగడం కోసమే రిజర్వేషన్ అనేటువంటిది రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రిజర్వేషన్ల అమలు ప్రక్రియలో అనేక రకాలైనటువంటి విభేదాలు, అనేక రకాలైనటువంటి వైఫల్యాలని మనం చూడవచ్చు. ఇవాళ రిజర్వేషన్లు పొందినటువంటి వర్గం, రిజర్వేషన్లకి దూరంగా ఉన్నటువంటి వర్గాలు ఇవాళ అనేకం ఉన్నాయి. ఇవాళ ఎస్సీలోనే ఇప్పటికీ స్థిర నివాసం లేని కులాలు ఉన్నాయి. ఎస్సీలోనే ఇప్పటికీ రేషన్ కార్డు లేని కులాలు ఉన్నాయి. ఎస్సీలోనే ఇప్పటికీ అనేక విద్య కనీసం 100% చదువు లేనటువంటి సామాజిక వర్గాలు కూడా ఇవాళ ఎస్సీలో ఉన్నాయి. ఇవాళ మాదిగ దండోరా డిమాండ్ కానీ, లేదా దండోరా డిమాండ్ కానీ, మందాకృష్ణ మాదిగ డిమాండ్ కానీ ఇవాళ ఎస్సీలో ఎవరైతే అట్టడుగున ఉన్నారో, ఇప్పటికీ విద్యకి, విజ్ఞానానికి, ఉద్యోగాలకి ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడమే వర్గీకరణ డిమాండ్ ఉద్దేశం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ అనేక కమిషన్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రామచంద్రరాజు కమిషన్ వేయడం జరిగింది. ఆ రామచంద్రరాజు కమిషన్ చాలా స్పష్టంగా ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ జరగాలి, ఎస్సీలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి అన్ని రంగాల వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఆ రామచంద్రరాజు కమిషన్ చెప్పడం జరిగింది. ఆ రామచంద్రరాజు కమిషన్ సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగింది. వర్గీకరణ జరిగిన నేపథ్యంలో ఇవాళ 20,000 మంది ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ వేసింది. ఆ ఉషా మెహ్రా కమిషన్ కూడా మొత్తం ఈ దేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల పర్యటన చేసి ఉషా మెహ్రా కమిషన్ చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. ఆ కమిషన్ ఉద్దేశం వాస్తవమే, ఎస్సీలో ఉన్నటువంటి అంతరాలు ఉన్నాయి, ఎస్సీలలో ఉద్యోగాలు అనుభవించేటువంటి వర్గం, ఉద్యోగాలకు దూరంగా ఉన్నటువంటి వర్గం, ఎస్సీలలో విద్యను అందిన వర్గం, విద్యకు దూరంగా ఉన్న వర్గం, రాజకీయంగా ఫలాలు అందుకున్న వర్గాలు, రాజకీయంగా ఫలాలు అందుకోలేని వర్గాలు, ఇవంతా వివక్షత ఉంది, అంతరాలు ఉన్నాయి. ఈ అంతరాలు పోవాలంటే వర్గీకరణ జరగాలని చెప్పేసి ఉషా మెహ్రా కమిషన్ చెప్పడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు 2024 చాలా స్పష్టంగా గౌరవ ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రచూడ్ గారు చాలా స్పష్టమైనటువంటి డిమాండ్, అది న్యాయమైనటువంటి డిమాండ్, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అనేక రకాలైనటువంటి చిక్కులున్నప్పటికీ ఈ సమస్య మాత్రం న్యాయమైందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఇంకొక అంశం కూడా, అన్ని రాష్ట్రాలు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి మీ రాష్ట్రంలో అధ్యయనం చేయండి, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అందుకే ఇవాళ ఈ డిమాండు ఏ కులానికో వ్యతిరేకం కాదు, ఏ కులానికో అనుకూలం కాదు. ఈ డిమాండ్ అనేది సామాజిక న్యాయమైనటువంటి డిమాండ్, ఈ డిమాండ్ అనేది రాజ్యాంగబద్ధమైన డిమాండ్. కాబట్టి ఈ డిమాండ్ ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు న్యాయం జరిగే డిమాండ్. కాబట్టి అన్ని వర్గాలు ఇవాళ సామాజిక స్పృహతో స్పందించి ఈ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని ఇవాళ ముందు తీసుకొచ్చిన నేపథ్యంలో ఖమ్మంలో ఉన్నటువంటి మేధావులు, అనేక మంది సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, సామాజిక న్యాయాన్ని సమర్థించేవాళ్ళు, ఇవాళ ఖమ్మం అంటే లౌకిక ప్రజాతంత్ర విలువలకు పురుడు పోసినటువంటి గడ్డ. కాబట్టి ఈ గడ్డ మీద ఇవాళ సదస్సు జరగబోతా ఉంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఖమ్మం ఉన్నటువంటి అభ్యుదయ మేధావులందరూ స్పందించి ఈ రాష్ట్రంలో ఎస్సీఏలో ఉన్నటువంటి అణచివేతకు గురైనటువంటి వర్గాలకు న్యాయం జరిగే విధంగా వర్గీకరణ జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ మేధావుల సదస్సుని ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాలు తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేశాయి, తమ మద్దతు తెలియజేశాయి. కాంగ్రెస్ కూడాను తెలిపింది, బీజేపీ తెలిపింది. అదే రకంగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడాను వాళ్ళ యొక్క మద్దతుని
తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈ మేధావుల సంఘీభావ సదస్సు హాజరైన శ్రీ ఎం సుబ్బారావు గారు, సిపిఎం రాష్ట్ర నాయకులు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సదస్సుకు హాజరైన వాళ్ళందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఈ సమాజంలో బ్రాహ్మణ ఆధిపత్య సంస్కృతి పెద్ద ఎత్తున సాగుతున్న ఈ స్థితి మనం గమనిస్తున్నాం. మన సమాజంలో తరతరాలుగా కులాల ఆధిపత్యం, ప్రధానంగా బ్రాహ్మణ ఆధిపత్యం కొనసాగుతున్న విషయం మనం గమనిస్తున్నాం. బ్రాహ్మణ వర్గం ఆధిపత్యం చలాయిస్తూ ఎవరైతే శ్రామికులుగా ఉన్నారో, కష్టపడే వాళ్ళుగా ఉన్నారో వాళ్ళందరినీ కులాలుగా చీల్చి నిచ్చెన మెట్ల విధానాన్ని అమలు జరిపి ఒకళ్ళ మీద ఒకళ్ళు అణిచివేసే పద్ధతుల్లో దీన్ని తీసుకొచ్చి అందరికీ ఎవరికి వాడు నేను గొప్ప, ఫలానోడు తక్కువ అనే పద్ధతిలో ఒక సంస్కృతిని ఇక్కడ సృష్టించింది మనం గమనిస్తున్నాం. అందుకనే కులాల మధ్య అంతరాలు సృష్టించి, ఈ అంతరాలలో కులాల మధ్య తగువులు సృష్టించి, ఈ తగువులతో బ్రాహ్మణ ఆధిపత్యం ఇప్పటిదాకా చలాయిస్తున్న పరిస్థితున్నది. అందుకనే ఇవాళ ఈ ఆధిపత్యం ఏ రూపంలో ఉన్నా అన్నిటికీ వ్యతిరేకంగా అన్ని కులాల వాళ్ళు పోరాడాల్సిన అవసరం ఉన్నది. అది అట్టడుగున ఉన్న కులాలైనా సరే, బీసీలు అయినా సరే, ఎవరైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాలి. అలాంటి పోరాట సంస్కృతి లేకపోతే మనలో మనకి తగువులు పెట్టి ఈ పాలక వర్గాలు తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం మనం చూస్తున్నాం. ఇవాళకి కూడా ఈనాటికి సమాజంలో ఇంకా కులాలు అంతరాలు కొనసాగుతున్నాయంటే ఈ పాలక వర్గాల యొక్క మన మధ్య చీలికే కారణం తప్ప మరొకటి కాదు. అందుకని ఈ భావజాలం ప్రధానంగా సమాజంలో అన్యాయానికి గురైన వర్గానికి అవసరమైన పద్ధతుల్లోనే ఈ రాజ్యాంగం రిజర్వేషన్ అవసరమని స్పష్టంగా పేర్కొన్నది. అంటే తరాలున్నాయి, అంతరాలున్నాయి కాబట్టి ఈ అంతరాలను సమసిపోవటం కోసమే రాజ్యాంగంలో రిజర్వేషన్ అనేది ఉండటం జరిగింది. అందుకనే ఈ మాలా మాదిగా వీటిల్లో కూడా అలాంటి అంతరాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ అంతరాలు పోవాలంటే మొత్తం సమాజంలో రిజర్వేషన్ ఎలా ఉన్నదో అలాగే ఎస్సీల్లో కూడా ఏబిసిడి కంపల్సరీగా విభజన ఉండాలి. అలాంటి విభజన ఉంటేనే ఈ అంతరాలను కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది ఉండటం అవసరం లేదు అని వాదించటం అంటే సమాజంలో రిజర్వేషన్ అవసరం లేదని వాదించే సిద్ధాంతానికి మనం బలపరచడం తప్ప మరొకటి కాదు. అందుకే సిపిఎంగా ఈ విభజనని, ఏబిసిడి విభజన అనేది తప్పనిసరిగా ఉండాలి అనేది సిపిఎంగా నిర్ణయించడం జరిగింది. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా తప్పనిసరిగా మద్దతు ఉంటుంది. అదే సందర్భంలో పాలక వర్గాలు కొట్లాట పెట్టి తమ ప్రయోజనాన్ని, తమ ప్రాపకాన్ని నెరవేర్చుకోవటానికి ఈ సమస్యను పరిష్కారం చేయకుండా నాంచే ధోరణి అన్ని పాలక వర్గాల్లో ఉన్నాయి. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా చేయదలుచుకుంటే వెంటనే చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు అంటే కావాలని ఈ కులాల మధ్య ఘర్షణ సృష్టించి వాళ్ళ ప్రయోజనం కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా గమనించి అన్ని వర్గాల ప్రజలు అందరూ పాలక వర్గాల కుట్రలను ఎదిరించి మన సమస్యని పరిష్కరించుకునే పద్ధతిలో ఐక్యత కూడా మరో అంశంగా దృష్టిలో పెట్టుకొని ఈ విభజనని చేయాలని, ఈ విభజన చేయాలనే డిమాండ్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పెట్టాలి. అది నాంచే ధోరణి కాకుండా వెంటనే పరిష్కారం అయ్యే పద్ధతిలో ఉండాలి తప్ప ఎన్నికలప్పుడు వాగ్దానం చేయటం, ఓట్లు వేయించుకోవటం, ఎన్నికలు అయిపోయిన తర్వాత నానబెట్టి మళ్ళీ ఎప్పట్లాగా ఇది కొనసాగటం యథావిధిగా సాగుతుంది. అందుకనే పాలక వర్గాల ప్రయోజనాల పావులుగా మనం ఉపయోగపడకూడదు. దానికి అన్నిటికీ వ్యతిరేకంగా అందరం సమిష్టిగా కృషి చేయాలి. ఈ డిమాండ్ సాధన కోసం ప్రయత్నం చేయాలనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కూడా. ఈ ఉద్యమాన్ని మేము బలపరుస్తున్నాం తెలియజేస్తాను. సిపిఎం కేంద్ర ఆనాటి నాయకులు దివంగత సీతారాం యేచూరి గారి కూడాను ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తమ వంతు సహకారాన్ని గతంలో అందించడం జరిగింది. ఆ రకంగా ఆయన గారు మరణించిన తర్వాత మన మందకృష్ణ మాదిగ గారు స్వయంగా ఆయన గారి అంత్యక్రియలకి అటెండ్ కావడం మనం చూసాం. ఇప్పుడు మన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మధు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి అంశం
ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం తీవ్ర స్థాయిలో ఉన్నది. ఈ సమస్యని ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే ఏబిసిడీలుగా అని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సంపూర్ణంగా బలపరుస్తున్నది. అట్లాగే మతోన్మాద ఫాసిజం ఏదైతే ఉన్నదో బీజేపీ ఈరోజు ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చేటువంటి ఒక వైఖరిని చేపట్టింది. దానికి అనుగుణంగానే పాలక వర్గాలు అన్నీ కూడా వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరున్నది. దీన్ని అర్థం చేసుకొని ఎస్సీలు అది 2 వర్గాలుగా విడిపోయి ఘర్షణ పట్టం వివాద పట్టం అనేటువంటిది కాకుండా పాలక వర్గాల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని మనం ఏదైతే న్యాయబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక హక్కుని అడుగుతున్నామో ఆ హక్కుని సాధించుకునేటువంటి విధంగా ఈ 2 వర్గాలు కలిసి పనిచేయాల్సిందిగా మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరుతున్నాం. ఆ న్యాయబద్ధమైనటువంటి ఒక డిమాండ్ కోసం అనునిత్యం పోరాడతాం, వారి తరపున కొట్లాడతాం, అది సాధించేంత వరకు పోరాడి తీరుతామని చెప్పి సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. నల్లమూరి తిరుమలరావు ఎన్ తిరుమలగా రచయితగా, కవిగా, జర్నలిస్టుగా సుపరిచితం. నేను ఈ వర్గీకరణ అంశం ఈరోజు ప్రముఖంగా ముందుకొచ్చింది. కాస్త నాది చెప్పేది వ్యక్తిగత ఆలోచనే, కాస్త భిన్నంగా ఉంటుంది, అయినా వర్గీకరణకు అనుకూలంగానే ఉంటుంది కాబట్టి నా ఆలోచన నేను చెప్పదలిచాను. ఇప్పుడు దేశంలో జరుగుతున్న చర్చ ఏంటంటే ఒకవైపు సనాతన ధర్మం, మరోవైపు రిజర్వేషన్ల ఉద్యమం. సనాతన ధర్మం, వర్గీకరణ, రిజర్వేషన్ల ఉద్యమం ఈ 2 పరస్పర విరుద్ధమైనటువంటి. ఈ సనాతన ధర్మంకి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళే ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి దేశంలో నెలకొన్నది. కానీ చేస్తారా అంటే చేయనటువంటి పరిస్థితి ఉంది. నేను ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించి ఈ వర్గీకరణకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడదలుచుకున్నది ఏంటంటే 2000 సంవత్సరం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో వర్గీకరణ అనే సమస్య రాలేదు. ఎందుకు రాలేదు? ఆ రోజు ప్రభుత్వ రంగంలో ఎంతో కొంత అన్ని వర్గాలకి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, చదువుకున్న వాడికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత చదువుకోవటానికి అవకాశమైనటువంటి నూతన విద్యా చట్టాలు తీసుకొచ్చినాయి. కానీ 2000 తర్వాత ఒక మార్పు వచ్చింది. మీరు చూడండి, 90 నుంచి 2000 సంవత్సరం వరకు చుండూరు కానీ, కారంచెడు కానీ, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి నందిగామ దాడులు కానీ జరిగినాయి మనం చూస్తాం. 2000 తర్వాత దానికి మార్పు వచ్చింది. మొత్తం ఏం జరిగింది 2000 తర్వాత? అంతకుముందు జరిగిన దానికి అంటే అంతకుముందు కులాల మధ్య భౌతికంగా దాడులకు పురికొల్పారు అగ్రవర్ణాలు, సనాతన ధర్మ వాళ్ళు. 2000 తర్వాత ఆలోచనాత్మకమైనటువంటి దాడిని ప్రారంభించారు. అలా అయితే కేసుల్లో ఇరుక్కుంటామని ఈ వర్గాల్ని చీల్చటం మొదలుపెట్టారు. చీల్చి బలహీనపరిచేటటువంటిది ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఒక మార్పు ఏంటంటే ప్రపంచీకరణ, సరళీకరణ, ఆర్థికీకరణ అనేటటువంటిది వచ్చిన తర్వాత 2000 తర్వాత ఈ సనాతన ధర్మానికి ప్రాతినిధ్యం పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పాలక వర్గాలన్నీ కూడా ఒక కుట్రపూరితమైనటువంటి వైఖరిని అవలంబించాయి. ప్రభుత్వ రంగాలు మొత్తం అమ్మివేయటం, ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు తగ్గించటం, రిజర్వేషన్లో చిచ్చుపెట్టడం అనేటటువంటి 2000 తర్వాత స్టార్ట్ అయింది ఈ పాలకవర్గాలు చేసిన కుట్రల్లో భాగంగా. తర్వాత వాస్తవంగా పీడిత వర్గంలో ఉన్న వాళ్ళు అనుభవించినటువంటి బాధల నుంచి ఆ వర్గీకరణ ఉద్యమం కూడా ముందుకొచ్చింది. ఈ స్థితిలో మనం ఇక్కడ ఒక విషయాన్ని అవగాహన చేసుకోవటం ఏంటి అంటే వర్గీకరణ అనేటటువంటిది నా ఉద్దేశంలో దేశం మొత్తం కూడా సర్వే జరిపి అన్ని కులాలు కూడా కులపరమైనటువంటి సర్వే జరిపి చట్టాలు కూడా సవరించాలా. ఒక కేంద్రం దగ్గర ఇప్పుడు మన అంబేద్కర్ వాదం అంటున్నాం, కానీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే శక్తి ఎంతమందికో లేదు. 20% మందికే ఉంది. అందరూ 80% అంబేద్కర్ వాదులు ఉన్నాం మనం. కానీ అంబేద్కర్ ఆలోచన విధానం అర్థం చేసుకోవడంలో వెనకబడిపోతున్నారు. చట్టాన్ని కూడా సవరించి రాష్ట్రాలకు కూడా వెసులుబాటు కల్పించాలి.
ఏది వర్గీకరణ చేసేటటువంటి విషయంలో, రిజర్వేషన్ల విషయంలో చేసి మొత్తం సర్వే జరిపి ఏ కులానికి ఎంత సంఖ్య ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఆ సంఖ్యలో విభజించి అన్ని వర్గాలకి సమానంగా అందేలా ఏర్పాటు చేయాలి వర్గీకరణ. అది బీసీలో చేయాలి, అది ఎస్సీలో చేయాలి, అది ఎస్టీలో కూడా జరగాలి. అప్పుడు మాత్రమే న్యాయం జరిగిద్ది అనేటటువంటిది నా అభిప్రాయం. నేను ఈ రూపంలో చూసినప్పుడు జనాభా ప్రాతిపదికగా వర్గీకరణ చేయాలనేటటువంటిది నా కాంక్ష. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మిత్రులు ఉన్నారు, మన మిత్రులు మనమంతా ఒకటే, ఎస్సీలైనా బీసీలైనా ఓబీసీలైనా ఎస్టీలైనా అంతా ఒకటే సామాజికంగా. కానీ ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. మొన్న నేను చాలామంది చెప్తుంటే విన్నాను, ఏమంటున్నారంటే ఓబీసీ వాడికి 60 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది, 90 మార్కులు వచ్చినా బీసీ వాళ్ళకు ఎస్సీ వాళ్ళకు ఉద్యోగం రాలేదు, ఇది అన్యాయం అనేటటువంటి వాదన వచ్చింది. నేను చెప్తున్నాను ఒకటి, మనుధర్మాన్ని సమర్థించే వాళ్ళు కూడా ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు, రిజర్వేషన్లు తప్పు, రిజర్వేషన్లు వద్దనేటువంటి ఉద్యమం తీసుకొస్తున్నారు. ఇలా ఈ వాదన కూడా అట్లాంటిదే. మళ్ళీ మనం ఇన్ని వచ్చినాయి ఒక ఉదాహరణ చూపెట్టి ప్రచారం చేయడం అనేటటువంటి అర్థం చేసుకోవాలని, జనాభా ప్రాతిపదికగా జనాభా నిష్పత్తి ప్రకారం బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో అవసరమైతే రిజర్వేషన్లు ప్రతిపాదించాలనేటటువంటిది నా యొక్క బలమైన అభిప్రాయం. అది తెలియజేస్తూ ముగిస్తున్నాను.